यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम। ఈ యొక్క ఉపనిషద్ జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్నటి ప్రకరణంలో ఇంకొంచెం ముందుకు వెళితే గ్రహ నక్షత్రాలు మన జీవితానికి గల సంబంధం గురించి నిన్న తెలుసుకున్నాం. అయితే ఇవాళటి అంశం ఏంటంటే ఈ తిథి గ్రహ నక్షత్రాల దుర్ముహూర్తం, సుముహూర్తం, శుభముహూర్తం, అశుభముహూర్తం గురించి తెలుసుకుందాం. నమస్తే ఆచార్య. నమస్తే. అవసరమేనా ఇదే? అవసరమే ఆచార్య. అంటారు దుర్ముహూర్తం అని, చాలా అవసరం ఆచార్య. భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతము ప్రకారం గ్రహణాలు పడుతున్నప్పుడు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశిస్తున్నప్పుడు, ఇప్పుడు మనం కూడా మన చేత కూడా భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, ఏదైనా కాలువ, ఏదైనా గుంత, ఏదైనా అటువంటి దాటడం, ఇక్కడి నుంచి ఆ వైపుకు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటేటప్పుడు జాగ్రత్తగా, కాలువ దాటుతున్నప్పుడు వస్త్రాలను సైతం సగబెట్టుకొని దాటడానికి ప్రయత్నించడం. అప్పుడు మన ధ్యాసంతా దాటే దానిపైననే. బస్ ఎక్కడానికి, రైలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్కే వరకు మన ధ్యాసంతా అక్కడ తొందరగా ఎక్కాలని, ఆ ఎక్కే వరకు, కింద నుంచి భూమి మీద నుంచి బస్సులోకి, రైల్లోకి వచ్చే వరకు ఈ సంకట స్థితిలో ఈ గ్రహాలు సంకట స్థితిలో ఏ రకంగానైతే మన వ్యక్తిగతంగా కాలువలు, బురద గుంటలు అవి దాటుతున్నప్పుడు, ఏదైనా పిచ్చి కుక్క కానీ, ఎవడైనా పిచ్చివాడు అంతకుడు వెంటబడి తరుముతూ ఉంటే మన ధ్యాస అంతా ఆత్మరక్షణ మీదనే ఉంటుంది. ఇది భౌతిక దైహిక పరకంగా. కానీ బ్రహ్మాండములోనూ ఇదే నియమమును భగవంతుడు చూపిస్తున్నాడు. శ్రావణ మాసం తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క శరదృతువులో వచ్చేటువంటి మార్పు కోసం ఎక్కువగా ఈ యొక్క పూజలు చేయడం, శరదృతువు, ఆ తర్వాత శరదృతువు మొదటి దాంట్లో ఉంటాయి, శరత్ పూర్ణిమకు ఉంటుంటాయి. కానీ అంతకంటే ఎక్కువ కార్తీక మాసంలో విరివిగా ఉంటాయి, మరి ఎక్కువగా. మరియు ఈ దక్షిణాయనాన్ని వదిలేసి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించడం, ఈ యొక్క మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటప్పుడు వాతావరణంలో మార్పులు జరుగుతాయి. ఈ వాతావరణ మార్పులకు కారణంగా శరీరము పగిలిపోవడం, తెల్లగా గీతలు పడడం, ఒళ్ళంతా మంటలు లేవడం, ఈ రకమైనటువంటి మార్పులు వస్తుంటాయి. పశుపక్షులకు
వాటి శరీరాల మీద రోమాలు ఉంటాయి, విరివిగా ఉంటాయి కాబట్టి, కవచంలాగా ఉంటాయి కాబట్టి సూర్యకిరణాల యొక్క ఆ ప్రభావం అంతగా వాటి మీద పడదు. మన శరీరం సూక్ష్మ రోమాలతో కూడి ఉంటుంటది. శరీరమే బహిర్గతమై ఉంటుంటది. ఆ సూక్ష్మ రోమాలు నామమాత్రం మాత్రమే. కాబట్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల శరీరం మీద మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వారికి ఈ యొక్క రోమాలు, శరీరం మీద రోమాలు రావడానికి ఆస్కారం లేదు, అపవాదం మినహా. అపవాదం ఏమిటి అని అంటే శరీరం యొక్క వికారాన్ని బహిర్గతం అయ్యేటువంటి మార్గాన్ని వారు అవరోధిస్తే అవాంఛిత రోమాలతో పాటు శరీరం అంతా రోమాలు ఉంటాయి. అది వేరే విషయం. అది వారు పురుషులతో సమానం అవుతుంటారు. అటువంటి వారిని ఈ యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క స్త్రీ శరీరం మీద ఎక్కువగా ప్రభావం పడుతుంటది. అందుకే గ్రహణాలు పడుతున్నప్పుడు ఆరు బయట తిరగకుండా ఇంటి పట్టున ఉండాలని, భోజనము చేయకూడదని. ఏ రకంగానైతే మనకు గ్రహణం పడుతున్న సమయంలో భోజనంలో గడ్డి పోసలు వేయడం ఒక దృష్టికోణం, భోజనం గడ్డిలాగా భావించుకోవాలని ఒకటి. ఇంకొకటి ఆ గ్రహణం యొక్క ప్రభావం ఈ గరుక సంయోగంతో ఆహార పదార్థాల మీద పడకుండా కాపాడుతుంది. అందు గురించి గరక వేయడం. అయితే ఏ రకంగానైతే గ్రహణ సమయంలోనే మనల్ని ఇంటి పట్టున ఉండాలని శాస్త్రాల ద్వారా, వేదము ద్వారా పరమాత్ముడు స్వయంగానే చెప్తున్నాడు. గ్రహణం సమయంలో తినకూడదని వారించడం, అదే రహస్యం. ఇక్కడైతే కంచంలో ఉన్న అన్నమును చేతితో పట్టుకొని నోట్లో పెట్టుకునేటువంటిది మనం ఇష్టపూర్వకంగా తినడం అంటే. కానీ గర్భస్థ శిశువుకు గర్భిణీ స్త్రీ ద్వారా, అంటే తల్లి ద్వారా ఆ పేగు బంధంతో నిరంతరంగా వస్తున్నటువంటి ఆ ప్రవాహం ఎలాంటిది అంటే, మనము ఈ యొక్క అల్యూమినియంను కరగబెట్టి సాంచలు పోసే వారిని మనం చూస్తుంటాం. ఆ సాంచ పోస్తున్నప్పుడు, దారగా పోస్తున్నప్పుడు లోపట మనం ఏ రకంగా ఏర్పాటు చేస్తే ఆ రకంగా ఈ తరళ పదార్థం వెళ్ళి అటువంటి పదార్థం తయారవుతుంది. అలాగే తల్లి శరీరం నుంచి గర్భస్థ శిశువుకు ఆ పేగుబంధం ద్వారా నిరంతరముగా ఆ ద్రవాలు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి గర్భిణీ స్త్రీ నడవడం, నవ్వటం, మెట్లు ఎక్కి దిగటం, వాదించటం, పొట్ట కదిలేటువంటి పనులు చేయకూడదు. అందు గురించి అమ్మమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు పడుకోమని ఆవిడ దగ్గర కూర్చుండి కాళ్ళు చేతులు కదిలించకుండా ఉండడానికి ఎంత సహనముగా అలాగే పడుకోవడానికి, గ్రహణ సమయం ఆరంభం నుంచి అయిపోయే వరకు. కారణం ఏమిటంటే సాంచ పోస్తున్నప్పుడు కింద ఏదైతే రూపాన్ని మనం ఏర్పాటు చేశామో, పోత పోసేటప్పుడు ఆ దానిని మనం కదిలిస్తే, ఏ రూపాన్ని అయితే మనం కదిలిస్తామో, ఈ రూపం కావాలని మనము దాని యొక్క ముద్ర వేసి ఉంచి పైనుంచి ఆ పోత పోస్తున్నాము, ఆ పోత తరల పదార్థం వచ్చేటప్పుడు కింద ఆ ముద్ర భాగాన్ని మనం కదిలిస్తే మనం అనుకున్న రూపము రాదు. అదే దేవుడు చూపెట్టేటువంటి దృష్టాంతం. ఎక్కడైనా చూపించవచ్చు కదా, తల దగ్గర, వేలు దగ్గర,
చేతికో కాలుకో వీపుకో ఎక్కడైనా చూపించవచ్చు కదా అని అంటే భగవంతుడు ఇదంతా వస్తున్నటువంటిది ఆహార పదార్థము ద్వారా. ఈ నోరు కట్టాలి, తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి వ్యవహారమే ఈ మూతి పగలగొట్టి చూపెట్టడం. పై దవడ పగిలిపోవడం, చీలిపోవడం చూపించడం. గమనిస్తున్నారా ప్రభాకర్ గారు? ఈ రహస్యం భగవంతుడు జాగ్రత్త వహింపజేస్తున్నాడు. ఇక ఈ ముహూర్తం అనేటువంటి దాని గురించి కొద్దిగా తెలుసుకుంటే, ముహూర్తం అంటే ఏంటి? ముహూర్తం అంటే సూర్యుడు చీకటిని ఛేదించుకుంటూ బహిర్గతం అవుతున్నప్పుడు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి నక్షత్రం పేరు. ఇవన్నీ తరగతులుగా పెట్టి ఇక్కడ నేర్పించాలని ఏర్పాటు చేశాను. అవన్నీ ఏర్పాటై ఉన్నవి. కాకపోతే ఈ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు ప్రతిదీ ట్రస్ట్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి పదే పదే వాళ్ళ పేరు ప్రస్తావించాల్సి వస్తున్నది. ఇవన్నీ ఒక నియమబద్ధంగా ఉన్నాయి. సూర్యుడు ఉదయించే సమయానికి అక్కడ ఉన్నటువంటి నక్షత్రం, సూర్యుడు అస్తమించే సమయానికి అక్కడ ఉన్నటువంటి నక్షత్రం, ఆ సంయోగానికి అక్కడ ఆ ముహూర్తం. ఈ సమయంలో మనం ఇక్కడ పని చేయాలి అని అనుకున్నప్పుడు, శుభకార్యాన్ని మనం తలపెట్టాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రం, ఆ యొక్క రాశిలోకి సూర్యుడు ప్రవేశించాలి. అది ఏ రాశి అయినా సరే మధ్య భాగంలో ఉన్నప్పుడు అది శుభం. ఈ నక్షత్రం వదిలి ఆ నక్షత్రం ఈ యొక్క రాశిని వదిలి ఆ రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఈ సంకట సమయం, పని చెయ్యకూడదు. ఇదే అశుభం. ఈ అశుభం అందు గురించి ఆగు, అప్పుడు చెయ్యకు అని చెప్పడమే ఈ యొక్క వర్జము అశుభము అనేటువంటి రహస్యం. సౌరమండలము ప్రకారం, భౌగోళిక ఈ యొక్క ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. తన గతి క్రమంలో తన చుట్టూ తానే తిరుగుతూ ఉన్నాడు. ఈ యొక్క మిగతా గ్రహాలు, భూమి వంటి ఈ గ్రహాలు, చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. ఆ చంద్రుని తీసుకొని భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంటాడు. అలా తిరుగుతున్నటువంటి క్రమములో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల సంయోగం చంద్రునికి దగ్గరగా కనిపించడం, చంద్రునికి దూరంగా కనిపించడం, సూర్యోదయం అయ్యేటప్పుడు, చంద్రోదయం అయ్యేటప్పుడు, చంద్రుడు అస్తమించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి నక్షత్రం, అది ముహూర్తంగా చెప్పనండి. కాబట్టి ఈ యొక్క దుర్ముహూర్తము, శుభముహూర్తం, శుభము అశుభ ముహూర్తం, అది సంయోగముతోటి, ఆ యొక్క పరిస్థితితోటి. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, గర్భాధాన ప్రక్రియ వేరు. దయానందుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే శుక్రము విడుదలవునో అప్పుడు స్త్రీ బాహ్య కుంభకాన్ని చేసినట్టుగా చేసి ఆభ్యంతర కుంభకం లోపలికి పీల్చుకోవాలి. అప్పుడు శరీరం నిటారుగా ఉండాలి. కాళ్ళు, చేతులు, ముఖం, చేతుల దగ్గర చేతులు, ముఖం దగ్గర ముఖం, ఈ రకంగా స్పష్టంగా ఉండి ఆ యొక్క వీర్యమును తన శరీరంలో నిగ్రహించుకోవాలని చెప్పడం జరుగుతుంది.
క్రియ వేరు. రెండవ దృష్టాంతం, ప్రసవంతో గర్భసంచిలోంచి వస్తున్న ప్రక్రియ, వచ్చిన తర్వాత శిశువు ప్రక్రియ. వస్తున్నప్పుడు ఈ యొక్క గర్భిణీ స్త్రీ యొక్క ఏంటంటే ఆ గురించి తెలియకపోవడం వల్ల మలబద్ధకం ఉంటే లేదా రక్తం ఉండకపోవడం వల్ల ఇంకా కారణం ఏదైనా కావచ్చు. ఆ యొక్క గర్భంలో అవకాశం సరిగా లేకపోవడం వల్ల పిండము అడ్డము తిరిగితే తల్లికే ప్రమాదం. మంచి నైపుణ్యం ఉన్నటువంటి వైద్యులు గనక ఉన్నట్టయితే దాన్ని చేతితో సవరించవచ్చు, ఎలాగైనా తిప్పొచ్చు. మరి ఆ పరిజ్ఞానం లేనప్పుడు ఇక వీళ్ళు ఎవరు ఈ డాక్టర్లు అలోపతిలో వాళ్ళు ఏమంటారంటే సిజరేన్, బిడ్డ అడ్డం తిరిగింది, చేతులు ఎత్తేస్తారు. కానీ నైపుణ్యం ఉన్నవారు దాన్ని తిప్పొచ్చు అనమాట. అటువంటి అంటే ఈ ప్రసవం అయ్యేటప్పుడు ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. సావధాని హటి దుర్ఘటన ఘటి. అజాగ్రత్తగా ఉంటే ప్రాణమే పోతుంది. అందు గురించి అటువంటి పరిస్థితులు అంటే గ్రహాలను దాటుతూ ఈ గ్రహం నుంచి ఆ గ్రహానికి వెళుతున్నప్పుడు సావధానంగా ఉండడం, ఇంకా వేరే విషయాల పట్ల దృష్టి మళ్లించకుండా ఈ వైపు మాత్రమే మన దృష్టిని ఆకర్షింపజేసి సావధానంగా ఉంచజేయడమే. ఇక్కడ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి నీవు సావధానం, జాగ్రత్త, ఇంక ఏ పని పాట పెట్టుకోకు అనేటువంటి హెచ్చరికయే అశుభం. ఎప్పుడైతే ఆ గ్రహాన్ని విడిచి ఈ గ్రహంలోకి వచ్చిన, ఇప్పుడు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనకి ఇబ్బంది, కానీ ప్రయాణం చేసేటప్పుడు మనకేమి ఇబ్బంది? మనం కేవలం కూర్చుని ఉండాలి కదా. శిశువు పుట్టేటప్పుడు చచ్చిపోయేటప్పుడు ఇబ్బంది, కానీ బ్రతుకున్నప్పుడు ఏమి ఇబ్బంది? ఇది ఇక్కడ ఈ యొక్క శుభ అశుభ ఈ ముహూర్తాల మధ్యలో మనకు భగవంతుడు కనువిప్పు కల్పిస్తున్నటువంటి రహస్యం. అంతవరకే, ఇంకా అంతకు మినహా ఇంకా ఎక్కడ అశుభం లేదు, ఏది లేదు. ఏ గ్రహాన్నైతే విడిచి ఈ యొక్క సూర్యుడు చంద్రుడు ముందుకు ప్రయాణిస్తూ ఉన్నారు, ఆ విడిచిన గ్రహము మన గురించి, ఇప్పుడు వచ్చే గ్రహము మన గురించి. ఈ సూర్యుడు పరిభ్రమణం చేసేది మన గురించి, భూమి పరిభ్రమణం చేసేది మన గురించి. ఆ రకంగా గ్రహోపగ్రహాలన్నీ సంచారం చేస్తున్నప్పుడు వాయువు ప్రవహించేది మన గురించే, ప్రాణుల గురించే. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఈ యొక్క సూర్యుడు రాశులు మారుతున్నటువంటి సందర్భంలో, ఇటువంటి సందర్భంలో పశు పక్షుల మీద దృష్టి పెట్టాలి. ఈ పశుపక్షులు ఎందుకు పుట్టించాడు అనేటువంటి ప్రశ్నకు అజ్ఞానులేమో మనం తినడానికి అని చెప్తుంటారు. విజ్ఞానవంతులు ప్రతిదీ గమనిస్తున్నారు. వాటి ద్వారా మనకు చెప్తున్నటువంటి కనువిప్పు కల్పిస్తున్నటువంటిది. భగవంతుడు అవి ఏ రకంగా మసలుకుంటాయో చూడండి అని చెప్పేసి, వాటిని చూసి నువ్వు నేర్చుకో ఓ మానవ అనేటువంటిది సందేశం. కాబట్టి ఈ యొక్క శుభ అశుభం అని చెప్పేసి, అశుభములో పుట్టడం, శుభములో పుట్టడం, శుభములో పుట్టడం, అశుభములో పుట్టడం. మహాభారత దృష్టాంతాన్ని చూస్తే కుంతి సహజంగానే కర్ణునికి జన్మనిచ్చింది, యుధిష్ఠిరుడికి జన్మనిచ్చింది. కర్ణుడికి జన్మనిచ్చినప్పుడు కుంతి
ఈ యొక్క కుటుంబానికి కూడా అవగాహన తెలియదు, రహస్యం తెలియదు. ఇక గాంధారికి ధృతరాష్ట్రునికి తెలవడం ఇక చాలా దూరం. యుధిష్ఠిరుడికి జన్మనిచ్చేటప్పుడు మాత్రం కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు వాళ్ళు ఒక ఇంటిలో లేరు, అంతేగాని వాళ్ళకు సంబంధం ఉంది. అది రాజ్యమేలేటువంటిది పాండుకే అయినా పాండువు అనారోగ్యం కారణంగా నేను చెయ్యను అని చెప్పేసి అని అంటే అప్పుడు అయోగ్యుడైనటువంటి ధృతరాష్ట్రునికి సరిగా ఇంకెవరు లేరు కదా, నువ్వు రాజ్యమేలు అని చెప్పేసి అతనికి పట్టాభిషేకం చేస్తే అతను చేస్తున్నాడు కాబట్టి ఆ రాజ్యంలోనే ఉండడం. ఆచార్య ఒక డౌట్ వస్తుంది, కర్ణుడు కౌల చెవులకెళ్ళి పుట్టిండంటే అట్లా ఎట్లా పుడతాడు అని డౌట్ వస్తుంది ఆచార్య. కర్ణంలోకెళ్ళి పుట్టిండు కర్ణుడు అని అంటున్నాడు. చెవులకెళ్ళి పుట్టడం అనేటువంటిది ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకొంచెం ముందుకెళ్తే ఏమంటాడంటే ఈ యొక్క మనుస్మృతిని కాలబెట్టేటువంటి అజ్ఞానులు, మనుస్మృతి అనేటువంటి మానవ ధర్మశాస్త్రాన్ని కాల్చేటువంటి అజ్ఞానులు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే శూద్రుడు కాళ్ళలోకి వెళ్ళి పుట్టిండంట, బ్రాహ్మణుడు ముఖంలోంచి పుట్టిండంట. ముఖంలోంచి పుట్టడం, కాళ్ళలోంచి పుట్టడం, పొట్టలోంచి పుట్టడం ఇదంతా అవివేకం. బ్రాహ్మణుడు ముఖం నుంచి అయ్యాడు అంటే విద్యను గ్రహిస్తూ తెలివితేటలు తెచ్చుకుంటూ తెలివైన వాడు కావడమే బ్రాహ్మణత్వం. అంతేగాని ఒకరి కడుపున పుడితే బ్రాహ్మణుడు కాదు అని ఆ శాస్త్రం చెప్తుంది. ఈ శూద్రుడు పాదాల నుంచి పుట్టాడు అంటే శూద్రుడు అంటే తనకు స్వతహగా తెలివితేటలు లేక ఇంకొకరి దగ్గర ఉండి వారు చెప్పింది చేస్తున్నటువంటి, తద్వారా తన పొట్ట గడుపుకుంటున్నటువంటి ఆ సేవాభావమే అతని యొక్క పాదాల నుంచి పుట్టడం. అంతేగాని పాదాలకు వెళ్ళి ఏడుకెళ్ళి పుడతాడు, పాదాలకు వెళ్ళి. ఇదంతా అనాలోచితమైనటువంటి అవివేకం. అదే రూపకంగా కర్ణుడు అని అంటే శ్రవణ పరంపర అనేటువంటి దానికి చెవులోంచి పుట్టాడు అనేటువంటి రహస్యం. ఇప్పుడు సూర్యుడు ఒక జడ పదార్థం, భూమి జడ పదార్థం. భగవంతుడు సృష్టించినటువంటి వ్యవస్థ ప్రకారం భూమి మీద ప్రాణులన్నీ ఉన్నవి. అటువంటి ఈ యొక్క ఆ ప్రాణులలో ఈ యొక్క మానవ జాతి ఒకటి. ఆ మానవ జాతిలో ఈ యొక్క కుంతి అనే ఆవిడ సూర్యవంశీయులం అని చెప్పేసి సూర్యుని ఉపాసన చేస్తూ ఉంటే అతడు ఈవిడ శరీరం మీద మోహితమైపోయి వచ్చి ఈమెతో కలిసి ఆమెను మోహించి గర్భం చేస్తాడు అనేటువంటి. ఇప్పుడు తెలివి ఉండి బుద్ధితోటి ఆలోచించితే దీంట్లో చెప్పబడుతున్నది ఏంటంటే ఈ యొక్క మంచు కొండలు అవన్నీ కరిగిపోతున్నాయి కాబట్టి సూర్యుడు భూమికి దగ్గరగా వస్తున్నాడు కాబట్టి భూమి మండిపోతుంది, దగదగమంటాడు. ఇంతైతే తెలుసు కదా శ్యామలయ్య గారు. అంటే ఎప్పుడు కూడా సూర్యచంద్రులు మనుషుల మీద జీవుల మీద ప్రభావం పడుతుంది. ఎప్పుడు ప్రభావం అయితే ప్రతి నిమిషంలో కూడా ప్రభావం ఉంది అనేది తెలుస్తుంది ఆచార్య. ఈ ఇంతగా ప్రభావం చూపిస్తున్నటువంటి ఇటువంటి తరుణంలో కుంతి యొక్క శ్రద్ధ భక్తికి సూర్యుడు అనుగ్రహించవచ్చు, ఆమెను ఆశీర్వదించవచ్చు, అంతవరకు మంచిదే. కానీ అతడు మానవ రూపం దాల్చి ఆమెతో సహగమనం ఎక్కడ చేశాడు? ఇంటిలో చేశాడా, ఇంటి బయట చేశాడా? ఆమె మాత్రం పూజ చేసేటువంటిది సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేది మాత్రం ఆమె నివాసం ఉన్న దగ్గరే ఇచ్చేది, కానీ మగవాళ్ళలాగా ఆమె స్నానం చేయడానికి నదిలోకి వెళ్ళి అక్కడైతే చేయలేదు కదా. మరి మోహించింది ఎక్కడ? ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఆవిడ ఒక్కదానికే ఇల్లు ఉందా? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. అప్పుడైతే ఈ యుధిష్ఠిరుడు పుట్టే కంటే ముందు గాంధారికి కూడా సంతానం కాలేదు కాబట్టి వాళ్ళంతా దాదాపుగా అన్నదమ్ముల పిల్లలే కాబట్టి తోటికోడల లాగానే ఉన్నారు కాబట్టి
మరి ఈ విషయం రాజ్యమేలుతున్నటువంటి ధృతరాష్ట్రునికి ఎందుకు తెలియలేదు? ఇవన్నీ కుట్రలు పన్నుతున్నటువంటి శకునికి ఎందుకు తెలియలేదు? మళ్ళీ మిగతా వాళ్ళకి ఎందుకు తెలియలేదు? అందుకని ఈ చెవులోంచి పుట్టడం ఎట్లా పుడతాడు అంటే ఆవిడ చెవి చాలా పెద్దగా ఉందా? చెవిలో ఇంత జొరికి వస్తేనే మనకి ఇంత ఇబ్బంది అవుతుంది. సామెత ఉంది కదా, చెప్పులోనే రాయి చెవిలోనే జొరిగా. అది మన స్థిమితం ఉండనివ్వదు. గర్భము పెరిగే వరకు ఎక్కడ పెరిగింది? ఈ తలలో పెరిగిందా గర్భం చెవిలోంచి పుట్టడానికి? పొట్టలోనే పెరిగింది అనుకో, ఆ పెరిగే వరకు బయటపడలేదా? మరి కింద పెరిగినటువంటి ఆ గర్భం పైకి ఈ గొంతులోంచి వచ్చేసి ఈ చెవులోంచి ఎట్లా పుట్టింది? కరుణుడని పేరును బట్టి అంటారేమో. శ్రవణ పరంపర అనేది వైజ్ఞానికం కానీ చెవులోంచి పుట్టాడు అనేటువంటిది మహామూర్ఖత్వం. అది ఇంకా ఈ విషయాన్ని వదిలేస్తే మనం మన విషయంలోకి వస్తాయి. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రమాద స్థితిలో నువ్వు సావధానంగా ఉండు అని చెప్పేసి. తల్లి బిడ్డ బయటకు వెళ్తుంటే జాగ్రత్త, రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకుంటుండు, ఎవరితోటి కొట్లాడకు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగిరా, తల్లి కోరుకుంటుంది. ఈ రూపకంగానే భగవంతుడు చూపించేటువంటి దృష్టాంతం ఏంటంటే ప్రమాదం ఉన్న చోట సావధానం పరచడం. కాలువలు దాటేటప్పుడు, నదులు దాటేటప్పుడు, అగ్నిని దాటేటప్పుడు, సీస పెంకులను వాటిని దాటేటప్పుడు మనం అటు ఇటు చూసుకుంటే దాటుతామా, లేదంటే అక్కడ దానినే చూసుకుంటాం. వస్త్రం కూడా బురదకు తగలకూడదని వస్త్రాన్ని జాగ్రత్త పరుచుకొని చూపిస్తున్నాడా లేదా? అందుకని ఆ సమయంలో నువ్వు ఏ శుభకార్యాన్ని చేపట్టకు, నువ్వు నీ స్థితిలో ఉండు. ఇది భగవంతుడి యొక్క సందేశం. పని చేయకు, ఇంకొకటి తలపెట్టకు. నీ జీవన స్థితియే సరిగా లేదు. అటువంటి అప్పుడు నువ్వు చేపట్టేటువంటి కార్యం అది ఎలా పూర్తవుతుంటది? నువ్వు నీ జీవన విధానమే సరిగా లేదు, అటువంటిది నువ్వు చేసే యాత్ర ఎలా అది సంపూర్ణం అవుతుంటది. అందుకని సావధానం, జాగ్రత్త అనేటువంటిది అశుభం. ఇంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఏదైనా అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నట్టుగానే దేవుడు ప్రతిదీ మనకు చూపిస్తున్నాడు. దీంట్లో దాపరికం ఏమీ లేదు. ఇందులో ఏమైనా అర్థం కాని విషయం ఉందా? అర్థమవుతుంది సార్. ఆచార్య, ఈ నక్షత్రం వేరే వెళ్ళినప్పుడు అది స్నానం చేయొచ్చు ఆచార్య? స్నానాలు చేస్తారు గ్రహణం పట్టినప్పుడు? గ్రహణం బట్టి చేయకూడదు కదా, అది గ్రహణం అయిపోయాక. పంచాంగంలో అశుభ గడియలు అని చూపిస్తాడు ఆచార్య, అది నిజం ఉంటుందా? అది ఉన్నాను కొంచెం. అమ్మగారు మనకు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే రజస్వల అవడము, రజస్వల అయిపోయిన తర్వాత స్నానానికి ప్రాముఖ్యత చూపిస్తున్నాడు కదా దృష్టాంతం. అయిపోయాక, అందుకని మధ్యలో కాదు. ఇప్పుడు మనం బావి తవ్వుతున్నారు, కాలువ తవ్వుతున్నారు, చెట్లు కొడుతున్నారు. ఆ కొట్టుకున్న చెట్టు కొట్టుకుంటా మొద్దులు కొట్టుకుంటా స్నానం చేస్తారా? అన్నం తింటారా? అదే అయ్యాకనే. ఆ స్నానం చేసే యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైనా ప్రభావం ఉంటే అది పోతుంది శరీరం మీద. అందుకని వీళ్ళు తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ప్రతి వారానికి ఒకసారి అమావాస్యకు పుణ్యానికి స్నానం చేసి నీళ్ళలో ఇంత ఉప్పేసుకోవడం, ఇంత నిమ్మకాయ పిండుకోవడం, ఇటువంటివి చేస్తారు. గమనించారా? అది శరీరం మీద ఏ ప్రభావం ఉన్నా పోతుంది. అందుకని ఇటువంటి సందర్భంలో శుభముహూర్తము, అశుభ ముహూర్తము అనే దీనికి భయపడదు. ఇవన్నీ మన శ్రేయస్సు కోరి ఉన్నాయి. ఇప్పుడు తప్పుదోవ పట్టిపోవడం,
చేస్తున్నారు. ఇప్పుడు వివాహానికి శుభముహూర్తం పెట్టడం అని అంటే పూర్వకాలంలో దయానంద సరస్వతి వివాహ సంస్కారంలో ఆ ముహూర్తం ఎప్పుడు పెడుతున్నాడు అని అంటే వివాహం ఉదయం పూట కాకుండా సాయంత్రం పూట పెడుతున్నాడు. సాయంత్రం పూట పెట్టడానికి దాని యొక్క అభిప్రాయం ఏంటంటే దినంలో రావాల్సిన వాళ్ళంతా ఇల్లు చేరుకొని ఆ వివాహం చూస్తారు. దాని తర్వాత వివాహం తర్వాత ఉత్తర వేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ ఉత్తర వేది నుంచి అగ్నిని తీసుకురావాలి కాబట్టి ఆ ఉత్తర వేది దగ్గరికి వెళ్ళాలి అని అంటే వివాహమైన కొద్దిసేపటికే. ఈ వివాహమైన కొద్దిసేపటి వరకు అక్కడ విశ్రాంతి తీసుకోజేస్తున్నాడు. వివాహమైన తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని ఉత్తర విధి మొదలు పెట్టమంటున్నాడు. ఈ యొక్క మరి ఇట్లెందుకు చేస్తున్నాడు దయానంద సరస్వతి అని అంటే ఈ యొక్క వివాహం యొక్క ప్రక్రియలతోటి వాళ్ళను కూర్చోబెట్టడము, నిలబెట్టడము, నడిపించడము, ఇక్కడ అక్కడ తిప్పడం ఏంటంటే శారీరక వ్యాయామం. శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కదులుతుంటాయి. తద్వారా ఏదైనా దోషం ఉంటే పోతుంది. ఆ దోష నివారణ తర్వాత ఉత్తర వేది చేయించి అగ్నిని తీసుకురప్పింపజేయడం ముఖ్య ఉద్దేశం. అందు గురించి ఇక్కడ ఇక మామూలుగానైతే వీళ్ళు వివాహం వరకే చేసేటువంటి వాళ్ళు ఏంటంటే ఉదయం పూట 10 నుంచి 12, 2 గంటల వరకు అయిపోతుంటది. లేదంటే మధ్యాహ్నం తర్వాత ప్రారంభించిస్తే సాయంత్రం వరకు అయిపోతుంటది. ఈ సాయంత్రం వరకు దయానంద సరస్వతి అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క వివాహం సాయంత్రం 4-5 గంటలకు అట్లా మొదలుపెట్టి రాత్రి 9 గంటల వరకు అయిపోవాలి. 9 గంటల ఆ ప్రాంతంలో ఏంటంటే వివాహం అయిన తర్వాత ఉత్తర విధి యొక్క ప్రకరణ ఆరంభంలో చెప్తున్నాడు ఏంటంటే సూర్యాస్తమైన 1 గంట తర్వాత చుక్కలు కనబడే సమయాన, చుక్కలు ఎప్పుడైతే కనబడడం మొదలవుతుంటాయో అప్పుడు ఉత్తర వేది ప్రారంభించాలి. ఆ ఉత్తర వేది ప్రక్రియ మొత్తం 9 గంటల వరకు అయిపోవాలి. చదివారా లేదా? మరి తెలియాలి. పుష్పమ్మ గారు చూడలేదా? పౌరోహిత్యం ఎలా చేస్తారు ఇవన్నీ చెప్పాలి కదా. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఉత్తర వేది యొక్క ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఈ యొక్క వివాహం యొక్క సమయం నిర్ధారితమై ఉంటుంది. ఇక ఇప్పుడు పెడుతున్నటువంటి వివాహ ముహూర్తాలన్నీ మధ్యరాత్రి తర్వాత పెడుతున్నారు. మధ్యరాత్రి తర్వాత వివాహం పెడితే ఆ వివాహంలో చాలా తక్కువ మంది ఉంటుంటారు. మన వేదాలోక్ గారు వారి వివాహానికి వెళితే అక్కడ దినమంతా చాలా మంది వచ్చారు. భోజనం అంతా ఏర్పాటు అయిపోయింది, అందరు తినిపోతున్నారు. వివాహానికి ఒక 5-10 మంది మాత్రమే ఉన్నారు. వివాహానికి వచ్చింది దాదాపు 500-600 మంది వచ్చారు. అంటే మధ్యరాత్రి తర్వాత అంటే ఇక వాళ్ళ ఇంట్లో కొద్దిగా పరిస్థితులు అవన్నీ ఇక ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర కొద్దిగా గొడవ అయిపోతే అది సద్దుమణిగేసరికి వివాహం మొదలైంది 2 గంటలకు. అక్కడ ఎవరున్నారు అంటే అమ్మాయి, అబ్బాయి, పురోహితుడు, నేను, వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారు, అబ్బాయి తల్లిదండ్రులు, ఇంతమంది. మిగతా వాళ్ళంతా ఊరోళ్ళు అయితే తిని వెళ్ళిపోయారు. చుట్టాలు పని చేసుకొని వచ్చి అలసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు తిని పడుకున్నారు. ఇగో ఇది సంగతి. వివాహం ఇప్పుడైతే ఈ యొక్క ఉత్తర వేది ఎప్పుడు చేస్తారు? ఆ రకంగా జరుగుతుంది అనమాట. అందుకని ఇది ఇప్పుడు పెట్టేటువంటి వైవాహిక ముహూర్తాలు దొంగరాత్రి పెడుతున్నారు అన్నమాట. ఇది దేనికి ఉపయోగకరం కాదు. అంటే దీనికి వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే దినమంతా పని చేసుకుంటారు, రాత్రి మంచిగా అందరికి ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు కదా, అందుకని ఇట్లా పెడుతున్నాం అని అంటున్నారు. చెప్పండి భీమరావు గారు. ఆచార్య పూర్వము ఉదయం పూట పెడుతుర్రు కదా, 4 గంటలు 3 గంటలకు పెడుతుర్రు. వైదికంగా ఈ యొక్క
అగ్ని తీసుకొచ్చే ఉద్దేశము లేనటువంటి వారు, దయానంద సరస్వతి అక్కడ అగ్ని తీసుకొచ్చేది ఎప్పుడు అని అంటే రాత్రి వివాహం అయితే పొద్దున తెల్లవారకు ముందుకి తెల్లవారుతుండగానే ఇంటి నుంచి బయలుదేరేటువంటి ప్రక్రియ అగ్నిని తీసుకునేది. అంటే వివాహమైన తర్వాత అక్కడ ఈ యొక్క గర్భాధానం అంటే శోభనం ప్రక్రియ చేసుకొని తెల్లారి లేచి రావడం. తెల్లారి రాకపోతే మరుసటి రోజు అట్లా 1 రోజు 2 రోజులు ఇట్లా వాళ్ళకు వీలుగా ఉండేది రావడం. దాని గురించి ఇంకా ఇప్పుడు మీరు చెప్పినటువంటిది దేనికంటే వీళ్ళకు ఉత్తర విధి గురించి తెలియదు. ఉత్తర విధి అజ్ఞాదానం అగ్నిని బ్రాహ్మణ క్షత్రుల వయసులో ఇంటి నుంచి అగ్నిని తీసుకురావడం అనేటువంటిది ఏమీ తెలియదు. కేవలం అమ్మాయి జీలకర్ర బెల్లం పెట్టించి మంగళసూత్రం కట్టించడం వివాహం అని అనుకునేటువంటి వారు ఉదయం పూట పెట్టేవారు. అంతేగాని ఇక్కడ ఉదయం పూట పెట్టడానికి ఏ ప్రమాణం లేదు. అయితే ఇక్కడ మన ఇవాళటి అంశం ప్రకారం ఏంటంటే ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి, ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ఈ రకంగా ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సమయంలో నువ్వు ఏ పని చేయకు, ఏ యాత్ర మొదలు పెట్టకు. గ్రహణాలు పడుతున్నప్పుడు నువ్వు ఏ యాత్ర మొదలు పెట్టకు, నీవు జాగ్రత్తగా ఉండు. ఈ యొక్క వీటి గురించి ఈ యొక్క గ్రహాలు ఒకదాని నుంచి ఇంకొకటి అంటే ఇక్కడి నుంచి బయలుదేరింది అక్కడ చేరుకోలేదు అంటే ఇటు సగం అటు సగం ఉన్నది గ్రహాలు. దాని యొక్క ప్రభావం మన మీద ఈ రకంగా పడుతుంటది. కాబట్టి నువ్వు జాగ్రత్త అనేటువంటిది. ఆ గ్రహంలో ప్రవేశించిన తర్వాత మంచిదే, ప్రసవించేటప్పుడు ఇబ్బంది, కానీ ప్రసవించిన తర్వాత ఏమి ఇబ్బంది? శిశువుకు మంచిదే కదా. ఆ రూపకంగా అర్థమవుతుందా? దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే సందేహం ఉంటే అడుగు. ఓమాచారి, ఏది కూడా ప్రతిసారి మనకు సూర్యచంద్రులు ఆదర్శంగా ఎప్పుడు గమనిస్తుంటారు కాబట్టి వాళ్ళ ఆ రకంగా మనం నడుచుకోవాలి అనేది తెలుస్తుంది సమయంని బట్టి. ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు ఒక ప్రశ్న అడిగారు. గడియ అంటే ఏంటి? 3 గంటలకు ఒక గడియ. రోజుకు ఎన్ని గడియలు? 8 గడియలు ఉంటాయి. 8 గడియలు ఎక్కడెక్కడ ఉంటాయో చూడండి. సూర్యోదయ సమయానికి మొదలుకొని 9 గంటల వరకు ఒక గడియ, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండవ గడియ, 12 నుంచి 3 వరకు మూడవ గడియ, 3 నుంచి 6 వరకు నాలుగవ గడియ. 4 గడియల దినము, 4 గడియల రాత్రి. సూర్యాస్తమయమైన ఆ క్షణం నుంచి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక గడియ, 9 నుంచి 12 వరకు రెండవ గడియ, 12 నుంచి 3 వరకు మూడవ గడియ, 3 నుంచి 6 వరకు నాలుగవ గడియ. ఇక ఇప్పుడు మన ప్రకరణంలో ఉన్నటువంటి దాంట్లో గడియ అంటే సాయంత్రం ఈ మిట్ట మధ్యాహ్నం 12 తర్వాత క్షణం నుంచి మొదలుకొని మధ్యరాత్రి 12 వరకు ఇది అపరాహ్నం అంటారు. అపరాహ్నం అంటే దినం యొక్క రెండవ భాగం, రాత్రి సమయం. ఇక మధ్యరాత్రి 12 తర్వాత క్షణము నుంచి దినములో మధ్యాహ్నం 12 అయ్యే వరకు ఉన్నటువంటి దీనిని పూర్వాహ్నం అంటారు. అంటే దినము యొక్క ముందు భాగం. మనము ఈ సమయం లెక్క పెట్టుకునేటువంటిది మధ్యరాత్రి 12 తర్వాత నుంచి మనం లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? ఈ గడియ అనేటువంటి దానిలో
ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో అస్తమిస్తూ పోతుంటాడో ఈ యొక్క ఇటువంటి సందర్భంలో ఘడియ అంటే 3 గంటల సేపు సూర్యుడు ఉదయించడు, 3 గంటల సేపు అస్తమించడు. అది ఎలా జరుగుతుంది అంటే ఏ వాహనము ఆ వాహనం తన గతిలో పోతూ ఉంటుంటది కాబట్టి అటు నుంచి పోయేటి ఇటు నుంచి వచ్చేటువంటివి ఏ రకంగానైతే 2 పక్క పోతున్నప్పుడు ఎంతైతే సమయం ఉంటుంటుందో ఆ విధముగానే ఈ గ్రహాలు సైతం ఇవి మార్పు చెందడానికి ఆస్కారం ఉంటుంటది. అంతేగాని ఈ గడియ అశుభము ఈ గడియ శుభము అనడానికి 3 గంటల సమయం ఉండదు. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? ఆ యొక్క రహస్యాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా మనకు చూపిస్తున్నటువంటి ఈ యొక్క గడియారంలో అది సెకండ్ల ముళ్ళు టిక్ 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 అని ఏదైతే కదులుతూ ఉంటుంటుందో అంత సమయంలో ఇంకా మనోరంజనానికి ఏమని చెప్తుంటారు అంటే, ఇప్పుడు ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఎవరి దగ్గర సమయం లేదు. ఆ గడియారానికైనా ఒక్కసారి టిక్ మన తర్వాత టిక్ అనడానికి ఎంత సమయం అయితే ఉంటుందో ఆ మాత్రం సమయం కూడా మన దగ్గర లేదు అని మనోరంజన మాట్లాడతారు. అదే ఆచార్య గడియ అన్న జాము అన్న ఒకటేనా? అంతే, గడియ అన్న జాము అన్న ఒకటే. ధన్యవాదాలు. మరి నాకు తెలిసినంత వరకు చెప్పగలిగాను. దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమీ లేవా ఆచార్య? 3 గంటలకు ఒక గడియనా? 3 గంటలు, 6 నుంచి 9 దాకా అంటే 3 గంటలు. అవును. దుర్ముహూర్తం అని ఏమంటారమ్మా? శనివారము దుర్ముహూర్తం అని అంటారు. రోజు ఉంటాయా దుర్ముహూర్తాలు? శనివారమేనా? ఇక అది వాళ్ళని అడగండి. శని అని అన్నదానికి ఏంటంటే ఆ గ్రహము నెమ్మదిగా మిగతా గ్రహాల వలె ఒక వేగంలో అవి నడుస్తూ ఉన్నప్పుడు ఈ శని గ్రహము అనేటువంటిది కొంచెం మందంగా ఉంటది. అందుకే దీనికి శనివారాన్ని ఏమంటారంటే మందవాసరం, సంకల్పంలో మందవాసరే అని చదవడం జరుగుతుంది. అంటే అది నెమ్మదిగా నడుస్తుంది అంతవరకే. అంతేగాని సూర్యుడు ఉదయిస్తున్నాడా లేదా, సోమవారం ఉదయించినప్పుడు అది శుక్రవారం ఉదయించినప్పుడు శనివారం ఎందుకు ఉదయించడు, శుక్రవారం అస్తమించినప్పుడు శనివారం ఎందుకు అస్తమించడు, శుక్రవారం 24 గంటలు అయినప్పుడు శనివారం ఎందుకు కావు? 24 గంటలు ఉంటాయి కదా, ఎక్కువ తక్కువ అయితే ఏముండవు కదా మరి అలాంటప్పుడు. అందుకని ఇదంతా ప్రశ్నించే వారు లేకపోవడం వల్ల ఇక మన ఏది చెప్పినా వాళ్ళు బ్రహ్మవాక్యం ప్రమాణం అన్నట్టుగా మనల్ని ఆదర్శంగా నమ్ముతుంటారు. కాబట్టి ఇక వాళ్ళు చెప్తున్నది మనం నమ్ముకుంటూ వస్తున్నాం గొర్రెలాగా. అందు గురించి అక్కడ ఏది లేదు. వాస్తవం ఒకటి, మనల్ని మభ్యపెట్టి అది చేస్తున్నటువంటిది ఇంకొకటి. చెప్పండి ప్రభాకర్ గారు. ఆచార్య, అక్కడ వర్జం అనేది ఉంటది, దాని అర్థం ఏమిటిది? వర్జము అంటే వదిలేయి, వర్జం వదిలేయబడినటువంటిది. దీంట్లో శుభ అశుభ కార్యం ఏది చెయ్యకు, యాత్ర అనేది చెయ్యకు, వదిలే. నీవు ఏదైతే సంకల్పించుకున్నావో దాని పట్ల నీ యొక్క ఉద్దేశాన్ని వదిలేయి ఆ సమయాన. వర్జం అంటే వర్జం అంటే వదిలేయి, వర్జించు అన్నట్టు. వర్జించడం. ఆచార్య, ఈ గ్రహణాల సమయంలో ఏమన్నా విషవాయుల లాంటివి వెలువడతాయా? ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మంచి మనోరంజనం అన్నమాట. రామాయణాన్ని ఆవిష్కరిస్తూ నాటకీయ రూపంలో రాత్రంతా చాలా జాగ్రత్తగా చూడండి, రాముడు సీత ఎట్లా కష్టాలు పడతారు అని చెప్పేసి నాటకాన్ని ఆడిస్తున్నప్పుడు ఒకతను పని కట్టుకొని పోయి కళ్ళ మీద నీళ్లు చల్లుకొని మరీ 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 నిద్ర ఎంత వస్తున్నా కూడా చూడాలని చెప్పేసి కళ్ళలో నీళ్లు చల్లుకొని రామాయణం అంతా చూశాడు. పొద్దున్న లేచిన తర్వాత అంత బాగానే ఉన్నది, కానీ
రాముడికి సీత ఏమవుతుందో అర్థం కాలేదు, ఏమవుతుంది అని అడిగిందట. ఆ రకంగా ముందే చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రహాలు మారుతున్నప్పుడు గ్రహణం పడుతున్నప్పుడు నువ్వు పని చెయ్యకు, ఇగో ఈ రకంగా ప్రభావం పడుతుంటది. శరీరం పగిలిపోయినట్టుగా ఉండడం, తెల్లగా చారలు పడడం, ఇటువంటి శరీరంలో మంటలు రావడం, దీనికి ఇవి పుట్టిస్తున్నాడని భగవంతుడు చెప్పుకోవడం జరిగింది. అడగాల్సింది ఏంటంటే మరి దానికి ఉపశమనం ఏమిటి, పరిష్కారం ఏమిటి అంటే భగవంతుడు ప్రకృతిలో పుట్టిస్తున్నాడు. ఈ వేడిని తగ్గించడానికి ఉసిరికాయలు అప్పుడే వస్తాయి, ఆనపకాయలు అప్పుడే వస్తుంటాయి, పొట్లకాయ జామకాయలు అప్పుడే వస్తుంటాయి, ఇంకా ఈ యొక్క నువ్వులు, నవ్వేటువంటి నువ్వులు అప్పుడే వస్తుంటాయి, ఆ నువ్వులో నూనె ఉంటుంటది. ఈ యొక్క పల్లికాయ పంట అప్పుడే వస్తుంటుంటది. వీటి ద్వారా ఏంటంటే ఈ యొక్క మకర సంక్రాంతికి ఈ యొక్క నువ్వుల గారెలు చేయడం, నువ్వుల అప్పాలు చేయడం, నువ్వుల పులిహోర చేయడం, నువ్వుల పచ్చడి చేయడం, నువ్వుల అప్పాలు చేయడం, అరిసెలు చేయడం, అంతా నువ్వులు. ఇక ఇక్కడ ఒక మనోరంజనమైన కథ ఏంటంటే తిలా పాపం తలా పిడికెడు. ఈ కథ గుర్తుందా, మర్చిపోయారా? గుర్తుంది ఆచార్య. ఇది అన్నమాట. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఎవ్వరు వచ్చినా నువ్వుల అన్నం పెట్టడం, నువ్వుల గారెలు, అరిసెలు, చేకోడీలు, అవన్నీ ఈ నువ్వులతో కూడినటువంటి పిండి వంటలు చేయడం ఆనవాయితీ. అందు గురించి ఇక దాంట్లో ఎవరైతే ఇక అందరు ప్రతి ఇంట్లో నువ్వులు కొనుక్కొచ్చుకోవడం, నువ్వులతోటి వంటలు చేసుకోవడం జరుగుతుంటాయి. అయితే ఒక ఆవిడ చాలా పిసినారేదనమాట. ఆ పిసినారి ఆవిడ సంక్రాంతి రోజు అందరికీ ఈ యొక్క నువ్వులు ఇస్తుంది అనమాట. ఇంటింటికి తిరిగి, ఇదిగో అమ్మ నువ్వులమ్మ, తీసుకోండి అమ్మ, వండుకోండి అమ్మ అని ఇస్తున్నది. ఆయన మహా పిసినారిది. అటువంటి ఆవిడ ఈ నువ్వులు ఇవ్వడం ఏంటని చెప్పేసి, ఏంటి నెలలేంది ఈవిడ నువ్వులు ఇస్తున్నది ఏంటి అంటే, ఏమి ఇస్తున్నది, ఆవిడ ఇచ్చేదా, అక్కడ ఆరవేసి ఇంట్లోకి పోతుంటే ఆ కుక్క వచ్చి మూత్రం చేసింది, ఇక ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే నన్ను ఎగతాళి చేస్తారని చెప్పేసి ఆ పాపం నాకెందుకు అని చెప్పేసి ఈ తిలలు అంటే నువ్వులు, ఆ తిలా పాపం, నువ్వుల్లో కుక్క మూత్రం చేసినటువంటి ఆ యొక్క పాపం అంటే ఆ ఖరాబ్ అయినటువంటి నువ్వులు పడేయకూడదు, తినాలి. కాబట్టి ఇక నేను తింటలేను, తింటే అందరు తిడతారు, కాబట్టి తిలా పాపం తలా పిడికడు. అందుకే ఆ కుక్క మూత్రం పోసిన నువ్వులే మన అందరికి ఇంటింటికి తిరిగి పెడుతున్నది. ఆవిడ ఎప్పుడైనా పెడతాదా ఎవరికన్నా? బోధి సంగతి. తిలా పాపం తలా పిడికడు. ఎవ్వరు మీరంతా ఏంటి ఆలస్యంగా వస్తున్నారు, ఎవరు కామెంట్లు చూస్తలేరు, ఎవరు చదువుతలేరు, ఏంటి అమ్మగారు, సువర్చలమ్మ గారు, పుష్పమ్మ గారు నిన్న రాలేదు? నిన్న వీలు పడలేదు ఆచార్యజీ, వేరే చోటకి. మొన్న ఉప్పలు వెళ్ళాము ఆచార్య, నిన్న రాత్రి 2 అయింది వచ్చేసరికి, అందుకే రాలేదు ఆచార్య. కామెంట్ పెట్టే రాశారు, అదేమన్నా చదువుతారా మరి ముగిస్తారా? సమయం అయిపోయింది కదా. చదువుతాను ఆచార్య. చదవండి. మీకు వచ్చింది కదా, అందరికి పెట్టాను కదా. సుమలయ్య గారు చదవండి, పెట్టాను కదా, ఓం ప్రకాష్ పెట్టాను, వచ్చింది. ఓం ఆచార్య. విశ్వవేదం వారు ఓం ప్రకాష్ గురువు గారి పాద పద్మములకు నమస్కారం. మహోన్నత పరమాత్మ జ్ఞానం ఈ జన్మలో తమలాంటి ఉత్తమ గురువాణి ద్వారా తెలుసుకోవటం మా అదృష్టం. నా ప్రశ్నకు సమాధానం తెలుపగలరు అని ప్రార్థన. ప్రశ్న ఏంటంటే, 27 నక్షత్రములలో ఆత్మ జన్మలు తీసుకుంటున్న ప్రకారం మన ప్రస్తుతం జన్మ సంఖ్య తెలుసుకోవటం సాధ్యమా గురుజీ అని ప్రశ్న వేశారు. ప్రభాకర్ గారు, వారికి సందేహం ఎందుకు వచ్చింది? వారికి సందేహం ఎందుకు వచ్చింది అంటే,
ఓం ప్రకాష్ సందర్భంగా చెప్పింది ఏంటంటే, వేద మంత్రాల్లో అన్నింటికంటే సరళమైన మంత్రం స్తుతామయ వేదమాత. ఈ మంత్రమును పరిశోధన చేయడానికి ఓం ప్రకాష్ ఒక జన్మ కాలము పట్టింది అనేటువంటిది చెప్పినప్పుడు, దాంట్లో సోచలమ్మ గారు మైక్ బంద్ చేయండి. ఆ సందర్భంలో వారు ఇది చేశారనమాట. 27 నక్షత్రాలకు ఒక్కొక్క జన్మ ఇది ఈ రకంగా మార్పు జరుగుతున్నప్పుడు ఈ జన్మల యొక్క రహస్యాన్ని చెప్పారు కదా. ఇది ఎన్నవ జన్మ అని అంటే ఇది అసంభవము ఉంటుంది. ఇది సంభవం ఎప్పుడు అవుతుంటది అని అంటే కనీసము 3 గంటల నుంచి 12 సంవత్సరాల వరకు సమాధి ఎవరైతే చేస్తుంటారో అప్పుడు వారికి దీని యొక్క రహస్యం తెలుస్తుంటుంటది. అప్పటి వరకు ఇది అసంభవ కోటిలోనే ఉంటుంటది. ఈ యొక్క వారు పురోగతిని సాధిస్తున్నారు. ఎవరెవరైతే ఈ యొక్క యూట్యూబ్ లో వింటున్న వారు, ఇక్కడ పాల్గొంటున్న వారు, వీళ్ళంతా దిగజారే క్రమం, పతనమయ్యే క్రమం పూర్తయింది కాబట్టి కళ్ళు తెరిచి ఈ ఆధ్యాత్మికం వైపు వస్తున్నారు, పూజలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు. కాబట్టి వీరికి పురోగతి, ఆత్మికోన్నతి వైపే పయనిస్తున్నారు అని చెప్పగలరు. అర్థమవుతుందా? అంతేగాని లెక్కబెట్టి నీకు ఇన్ని జన్మలు అయ్యాయి, ఇన్ని జన్మలు ఉండాలనే దానికి మనోరంజనం ఏంటంటే, ఈ రకంగా గురువు గారు ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు దాంట్లో చాలా మంది ఉంటుంటారు. కాబట్టి ఒక అతను రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి కాలకృత్యాలు ఇట్లా తెలుసుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆ యొక్క మడిగట్టుకొని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి తన జప పూజ అవన్నీ చేస్తూ ఉండడం వల్ల అతన్ని పరమ భక్తుడు అని చెప్పేసి ఒక అతను భావించాడు అనమాట. ఒక అతను అందరికీ కనిపిస్తున్నాడు కాబట్టి అతడు పరమ భక్తి పరుడు అని చెప్పేసి భావించాడు. ఇక ఇంకొక అతను ఏంటంటే అడపా నాటకం చేసేవాడు, నాటకాలు ఆడేవాడు. అందరు చూస్తున్నారు కాబట్టి చేయాలి, మొదటి వ్యక్తి ఏంటంటే ఎవరు చూసినా చూడకపోయినా, సూర్యోదయం అయినా కాకపోయినా తన దినచర్య తను చేసుకునేటువంటి వాడు. ఇక ఇతను ఏంటంటే అందరూ చూస్తున్నారు కాబట్టి చూస్తే నేను భక్తిపరుడు అనుకోవాలి, ఆధ్యాత్మికంలో ఉన్నవాడు, శ్రద్ధ గలవాడు అని అనుకోవాలని కాబట్టి నటిస్తున్నాడు. అయితే ఆ ఊరికి ఒక గురువు గారు వస్తే అందరూ వారి ప్రశ్నలకు సమాధానాలు అడుగుతున్న తరుణంలో ఈ యొక్క మొదటి వ్యక్తి అడిగిండు ఏమనంటే, గురువు గారు మరి నేను ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను తపస్య, మరి నాకు ముక్తి ఎప్పుడు లభిస్తుంది అని చెప్పేసి ఇతను అడిగాడు. అంటే వాళ్ళు ఉన్న దగ్గర ఒక చింత చెట్టు ఉందన్నమాట. ఇగో ఈ చింత చెట్టు ఉన్నది కదా, దీని మీద ఆకులను అన్ని జన్మలను ఇంకా జన్మించాలి, అంతకాలం నీకు బాకీ ఉన్నదని ఆయన చెప్తుంటాడు. ఇక ఎవరైతే నటిస్తూ ఉన్నటువంటి రెండవ వ్యక్తి కూడా వచ్చాడు, తన తాపత్రయం ప్రకారం అతను కూడా అడిగారు, గురువు గారు మరి నేను చేస్తున్నాను కదా, మరి నాకెప్పుడు ముక్తి లభిస్తుంటది అని అంటే, నీకు ఈ ఇహనో ఇప్పుడో ఈ జీవితమే మహా ఎక్కువ, ఇది ఎప్పుడైనా ఈ దేహ వియోగం జరిగితేనే నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పగానే గురువు దగ్గరికి వెళ్ళి వచ్చేసి ఆ నామాలన్నీ చెరిపేసుకొని పంచాంతా తీసేసుకొని భార్యతోటి అంత సహగమనం చేయడం, పిల్లలతోటి అంత ద్రవ్యం ఎంత ఉందో ఆ భో భాగ్యాలన్నీ అనుభవిస్తున్నాడు అనమాట. కారణం ఏంటంటే ఇక్కడ తపస్య చేయకుండా నటిస్తున్నటువంటి వ్యక్తికి ఈ జన్మ తర్వాతనే లభిస్తుందని చెప్పగానే, అమ్మో నేను ముక్తి పోతున్నా కదా, ఈ భార్య యొక్క అందం ఇంకోవరికి కావాలి, అది నా భార్య, నేనే అనుభవించాలి, ఈ సంపత్తి ఇంకోవరి గురించి, నాకు ముక్తి లభిస్తున్నది కాబట్టి ఈ సంపత్తినంతా నేను ఇడిచిపెట్టుకోవడం ఎందుకు, దీన్ని నేను అనుభవించాలి అనేటువంటి ఆకాంక్ష. గమనిస్తున్నారా ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రవృత్తి కదా. ఈ యొక్క తర్వాత ఆ గురువు గారు చెప్పారు ఏంటంటే, ఎవరైతే ముక్తి లభిస్తుంది అనగానే తన తపస్య ఆ నటన కూడా విడిచిపెట్టి భోగ వైభోగాన్ని అనుభవించడానికి వెళ్ళిపోయాడు. ఇక ఎవరికైతే ఈ చింత చెట్టు మీద ఉన్న ఆకులను అన్ని జన్మలంటే, ఓహో నాకు కనీసం ఒక్క చింత చెట్టు మీద ఉన్నటువంటి ఆకులో ఎన్ని ఉన్నాయో అన్ని జన్మలే,
ఈ ప్రపంచం మీద భూమండలం మీద ఎన్ని చింత చెట్లు ఉన్నాయి అన్ని కాదు, ఈ ఒక్క చింత చెట్టు. అంటే నేను ముక్తికి దగ్గర అయ్యాను. ఈయన సంతోషపడుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు, నాకు ఇప్పుడే ముక్తి వస్తున్నది అని చెప్పేసి. ఏదైనా ఎవరి భావన వారిది తప్ప సత్యం అనేది లేదు. అంతే. సమయం అయిపోతుంది, మరి ముందుకు తీసుకెళ్ళండి అమ్మగారు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ గ్రహాల గురించి ఉంది, చాలా వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు ఆచార్య. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు వైదిక సంధ్య గాయత్రమ్మ గారు రాలేరు ఇవాళ, ఎవరైనా చేయిస్తే చేయించండి. చేయించండి అమ్మగారు. అమ్మగారు ఫోన్ పనిచేస్తలేదు, వేరే వారికి అవకాశం ఇవ్వండి. ఇంకెవరన్నా చేయించండి, ఆ అమ్మగారికి ఫోన్ పనిచేస్తలేదు. అథ వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము చేస్తారా బాలరాజు గారు? చేపిస్తామా? చేయించండి. కెమెరాలోకి రండి, మీరు కనబడతలేదు బాలాజీ గారు, ముందు మీరు కనబడండి, ఆ తర్వాత సరి చేసుకుంటా. ఓం అమృతోపస్తనమసి స్వాహ, అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మయి శ్రీసేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం భావ్యాం యశోబలం, ఓం కరతల కరవృష్టే. మర్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. అథ ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అథ ఘర్షణ మంత్రం. ఓం మృతం చ సత్యం చ బిబ్దా తపస్సో జజాయత తతో రాత్రాజాయత తతః సముద్రో వర్ణవః సముద్రాధరణవా దది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదాదిష్టస్య మిషతో వసి సూర్యచంద్రమసౌ దాత యదా పూర్వకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షం మదో స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. అథ మనస పరికరం. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ దేష్ట్రియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతి శిరక్షిరాది రక్షిత పితర ఇషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ దేష్ట్రియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ప్రతీచి దిగ్వర్ణోధిపతి వృతాకు రక్షితన్న మిషవః తేభ్యో నమో ధిపతిభ్యో నమో రక్షితభ్యో నమ యశేభ్యో నమ ఏభ్యో అస్తు. యో ఆస్మాన్ దేష్ట్రియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః.
उदीची दिग्सोमोऽधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो दिपदिभ्यो नमो रक्षितभ्यो नमो यशेभ्यो नमो येभ्यो अस्तु यो अस्मान् देष्ट्यं वयं दिस्मस्तम् ओजम्बे दद्मः ध्रुवादिविष्णुरधिपति कल्माशग्रीवो रक्षिता विरुद्ध इषवः तेभ्यो नमो दिपदिभ्यो नमो रक्षितभ्यो नमो यशेभ्यो नमो येभ्यो अस्तु यो अस्मान् देष्ट्यं वयं दिस्मस्तम् ओजम्बे दद्मः ऊर्ध्वा दिग्बृहस्पतिरधिपतिरश्चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो दिपदिभ्यो नमो रक्षितभ्यो नमो यशेभ्यो नमो येभ्यो अस्तु यो अस्मान् देष्ट्यं वयं दिस्मस्तम् ओजम्बे दद्मः उपस्थानमन्त्रम् जातवेदसे सुनवाम सोम मराठी यतो निदाति वेदः सनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्याग्निः चित्रं देवानमुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णस्य अग्निः आप्राध्या वा पृथ्वी अंतरिक्षं सूर्य आत्मा जगतस्तु चच्चा उद्वयं तमस उदित्यं जातवेदसं देवं हवन्ति केतवा दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वा पश्यन्त उत्तरं देवं देवत्र सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवैतं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदाः शतं जीवेम शरदाः शतं गृणयाम शरदाः शतं प्रब्रावाम शरदाः शतमादीनः श्याम शरदाः शतं भूयच्च शरदा शतात् ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः गायत्री मंत्र ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ఓ దయానిధి అయిన పరమేశ్వర మీ కృప వలన ఈ జపోపాసనం నుండి కర్మలను చేసిన మేము మా ధర్మార్థ కామ మోక్షము సిద్ధి సత్వరమై ప్రార్థించుగాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే ओम ज्यो शांति अंतरिक्षम शांति पृथ्वी शांतिराप शांतिरोषधे शांति वनस्पते शांतिर्विश्वे देव शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 ओम स्वामी ఓం నమస్తే అండి బాలరాజు గారికి ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. అన్ని గ్రూపులకు షేర్ చేయండి. ధన్యవాదాలు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. శాంతి పాఠం చెప్పమ్మా. శాంతి మాత్రం చదువు. శాంతి పాఠం చెప్పేశారు ఆచార్య. ఓం నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఆచార్యజీ హేమ పేరుతోటి తను పంపి